అను, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, నాకు నచ్చిన చోట నేను ఉంటాను. నేను మీ ఇంట్లో ఉండలేనండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వింధ్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఇన్నేళ్లలో ఎప్పుడూ నన్ను పాపని వదిలేసి వెళ్ళింది లేదు. మొదటిసారి ఇలా జరిగింది. పైగా అనుని కూడా వదిలేసి వెళ్ళింది అంటే ఏదో విషయంలో హర్ట్ అయినట్టుంది. అయినా అంతగా హర్ట్ అవ్వాల్సిన విషయం ఏముంటుంది? ఒకవేళ తను పుట్టింటికి వెళ్ళిపోవడానికి మౌనిక ఏదైనా ప్లాన్ చేసుంటుందా? స్టాప్ స్టాప్ స్టాప్! పిచ్చా నీకు? గుద్దేస్తే ఏమై ఉండేది? తిట్టినా కొట్టినా చంపినా నువ్వే కదా బావా. నా మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి. చంపాలనుకుంటే కార్తో గుద్దేసి చంపేసే బావా, నాకే ప్రాబ్లం లేదు. నీ ఒళ్ళో చనిపోయినా, నీ కారు కింద పడి చనిపోయినా నాకు ఆనందమే బావా. నస పెట్టింది చాలు కానీ ఏంటో చెప్పు. బోర్ కొడుతుంది బావా, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? ఏంటి బావా విసుక్కుంటున్నావు? నువ్వు నా భర్తవి బావా. చూడు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నిన్ను ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చేయను. ఇది పెళ్లి కానే కాదు, నీకు నాకు సంబంధం లేదు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు ముహూర్తం దాటక ముందే మనసు మార్చుకుని ముహూర్తం కంటే ముందే నువ్వే వచ్చి కూర్చున్నావు కదా. అప్పుడేమో ప్రేమ చూపించావు, ఇప్పుడేమో కోపం చూపిస్తున్నావు. అప్పుడున్నదేంటి, ఇప్పుడు లేనిదేంటిది బావా? ఏంటి బావా పూటకి మారిపోతున్నావు? వింధ్య ఎలాగో ఇంట్లో లేదు, పుట్టింటికి వెళ్ళిపోయింది. వస్తుందో రాదో కూడా తెలియదు. ఒంటరిగా ఎలా ఉంటావు బావా? నీ మంచి చెడులు చూసుకోవడానికి నేనుండాలి కదా. వింధ్య పుట్టింటికి వెళ్ళిపోయిన విషయం నీకెలా తెలుసు? అంటే అది... అయినా నువ్వు అలా అంటావేంటి బావా? నువ్వు నా భర్తవి. నీ మంచి చెడుల గురించి నేను తప్ప ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు? నువ్వు రోజు ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, నీ పక్కన ఎవరున్నారు, నువ్వెవరిని కలుస్తావు, అన్నీ అన్నీ నీ గురించి నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. ఏయ్ మౌనిక, వింధ్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి నువ్వు కానీ మీ అమ్మ కానీ కారణమా? అయ్యయ్యో, మాకేం తెలుసు బావా? లేకపోతే ఎప్పుడు లేంది ఇలా వింధ్య సడన్ గా పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? నిజం చెప్పు, నువ్వు మీ అమ్మ కలిసి ఏం చేశారు? ఏంటి బావా అంత ఆవేశం? నేను అమ్మ ఏం చేస్తాం బావా? మీ వింధ్యకు అసలే తిక్క. ఎప్పుడు ఆవేశపడుతుందో తనకే తెలీదు, ఎప్పుడు అలుగుతుందో తెలీదు, ఎందుకు పుట్టింటికి వెళ్ళిందో తెలీదు. అలాంటి వింధ్య కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు బావా? అయినా ఇంకా వింధ్య వింధ్య అని పడి చేస్తున్నావేంటి? ఏముంది బావా వింధ్య దగ్గర? నన్ను చూడు, నా అందరిని చూడు, నీకోసం పడి చేస్తున్నాను బావా. నువ్వు తిట్టినా కొట్టినా ఎప్పుడు నీతో పాటే ఉంటాను తప్ప అస్సలు నిన్ను వదిలేసి వెళ్ళిపోను. ఇలా చిన్న చిన్న వాటికి అలిగి వెళ్ళిపోయే వింధ్య కంటే నువ్వంటే పడి చచ్చిపోయే మౌనికానే బెటర్ బావా నీకు. చూడు, నువ్వు ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా వింధ్య స్థానాన్ని ఎప్పటికీ రీప్లేస్ చెయ్యలేవు. నీకు నా మీద ఉన్నది ప్రేమ అనుకుంటున్నావు, కానీ అది ప్రేమ కాదు, పిచ్చి. ప్రేమంటే ప్రేమించిన వాళ్ళని ఏడిపించడం కాదు, అర్థం చేసుకోవటం. నేను వింధ్యని అర్థం చేసుకున్నంతగా, నన్ను వింధ్య అర్థం చేసుకున్నంతగా నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. అసలు నీకు వింధ్యకి పోలికేంటి? వింధ్య నా ఆత్మ అయితే నువ్వు ప్రేతాత్మవి. నేను బ్రతికుండగా నీకు నా పక్కన స్థానం ఎప్పటికీ దక్కదు.
వింధ్య అంటే నీకెంత ప్రేమ బావా? నీ ప్రేమలో 1% నాకు దక్కినా ఈ జన్మ ధన్యమైపోయేది. 1% కాదు బావా, 100కి 100% నిన్ను నా వైపుకి టర్న్ చేసుకుంటాను. వింధ్యని నీకు శాశ్వతంగా దూరం చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? విజయ్ దగ్గరికి వెళ్తున్నాను అంకుల్. ఎప్పుడు చూసినా మీకు బయటేం పని అంకుల్? లోపల ఆంటీ ఏం చేస్తుంటారు? ఈ వయసులో మీకు ఇంత అనుమానం ఏంటి? మిమ్మల్ని ఆంటీ ఎలా భరిస్తుంది అంకుల్? నా సంగతి దేవుడెరుగు. విజయ్ ఏంటమ్మా ఇలా చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడో నాకు తెలియదు, కానీ పోలీసులు వచ్చి అతన్ని లాక్కెళ్లారు. పోలీసులా? ఏం జరిగింది? నాకు తెలియదమ్మా. అప్పటికి నేనెందుకు తీసుకెళ్తున్నారో అని అడిగాను, కానీ ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా జీపెక్కిస్తానన్నారు. విజయ్ని బలవంతంగా లాక్కెళ్లారు. ఒకవేళ ఏదైనా మర్డర్ కేసు అయి ఉంటుందా? మర్డర్ కేసా? పోనీ ఏదైనా రేప్ కేసు అయి ఉంటుందా? రేప్ కేసా? పోనీ ఏదైనా చీటింగ్ కేసు అయి ఉంటుందా? చీటింగ్ కేసా? బా, నేను నిన్నడుగుతూ ఉంటే నువ్వు నన్ను అడుగుతున్నావేంటమ్మా? ఈ అరెస్ట్ ఏంటి, కేసు ఏంటి? అసలు విజయ్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు? ఈ ఏరియా పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లారు. నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి మాట్లాడొస్తాను. ఈ కవర్ మీ దగ్గరే ఉంచండి. హ్మ్. ఏంటిది? కన్న కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయింది వింధ్య. ఇక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో పట్టించుకోదు. తన కూతురు ఎలా ఉందో ఆలోచించలేదు. అసలు ఇన్నేళ్లు వాళ్ళు అమెరికాలో ఎలా ఉన్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అను, ఇడ్లీ వడ పూరి అన్నీ చేశానమ్మా. ఏం కావాలో చెప్పు. అను, ఏంటమ్మా, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెళ్ళి లేదు తీసుకొస్తాను వాణి. కదా. నేను ఆలోచిస్తుంది పార్వతి నాన్నమ్మ గురించి. అదేంటమ్మా, ఆవిడతో నీకు అంత బాండింగ్ ఏంటి? నేను చెప్పాను కదా వాణి, ఆ ఇంట్లో నేను బాగా ఇష్టపడేది పార్వతి నాన్నమ్మనే. పాపం, తనకి మనవరాలు దూరమైందని రోజు బాధపడుతూ ఉండేది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత తనని చాలా మిస్ అయిపోతున్నాను. ఒకసారి పార్వతి నాన్నమ్మకి ఫోన్ చేయవాని. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేద్దు గాని ముందు తిను. లేదు వాణి, నేను మాట్లాడాలి. ఒకసారి నంబర్ డైల్ చేసి ఇవ్వు. సరే. ఇదేంటి వాణి గారు ఫోన్ చేస్తున్నారు? హలో వాణి గారు. హలో నానమ్మ. అమ్మాను, ఎలా ఉన్నావు నానమ్మ? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అస్సలు నాకు నిద్ర పట్టట్లేదమ్మా. నాకేదో పోగొట్టుకున్నట్టుంది. నువ్వేం బాధపడకు నానమ్మ, అప్పుడప్పుడు వచ్చి పోతాను కదా. నాకు తెలుసు నువ్వెంత ఫీల్ అవుతున్నావో. నాకు నిన్ను ఒకసారి చూడాలనుంది. ఏదో ఒకసారి వీడియో కాల్ చేయి. వీడియో కాలా? అబ్బా, అక్కడ గ్రీన్ బటన్ ఒకటి ఉంటుంది, దాని పైకను. సరేనా? అలాగేనమ్మా, చెయ్యి. నాకు కూడా నిన్ను చూడాలనుంది. అమ్మా, అను,
ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను. అవును, ఏంటి అలా ఉన్నావు? నేను ఎక్కడికి వెళ్ళాను? మీ ఊర్లోనే ఉన్నాను కదా. మీ ఇంటికి మా ఇంటికి ఎంత దూరం ఉందని? నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా నానమ్మా? అవును, ఆ భూమి ఏం చేస్తుంది? ఇప్పుడు తన గురించి ఎందుకమ్మా? అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదమ్మాను. నువ్వు పడుకున్న బెడ్ మీద నేను కూడా పడుకోవటం లేదమ్మా. ఇదిగో ఈ నేల మీద పడుకుంటున్నాను. ఈ మంచం ఎప్పటికైనా నీ గుర్తుగానే ఉంటుందమ్మా. అదేంటి నానమ్మా, నేను రాను కదా. నేలపైన పడుకోవడం దేనికి? నీకు ఆరోగ్యం కూడా బాగోదు, పైనే పడుకో. నువ్వు పడుకునే దానిపైన మరొకరు పడుకోవడమా? చిచి, అది ఎప్పటికీ జరగదు. అది నేనైనా ఇంకెవరైనా. నాకు తెలిసినానమ్మా, నీ మనసు చాలా మంచిది. అవును, వాణిగారు ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? మీ తాతయ్య ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నీ ఆరోగ్యం జాగ్రత్త. సరేనమ్మా. నాకెంతగా ప్రేమ చూపించి ఇలా 4 మాటలు మాట్లాడితే చాలమ్మా, నా జీవితం ధన్యమైంది. నేనున్నాను కదా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. జాగ్రత్త, సరేనా? బాయ్ తల్లి. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది అని. ఇప్పుడు నాకు వడ్డించు. ఏంటమ్మా ఇంత తక్కువ టైంలో మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి? అసలు నువ్వు నా మనవరాలివా లేకపోతే ఆ పార్వతమ్మ మనవరాలివా? సర్లే ఉండు, వడ్డిస్తాను. పెద్దింటి బిడ్డైనా ఎంత ప్రేమ. నానమ్మ నానమ్మ అని పిలుస్తుంటే నా ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. నా సొంత మనవరాలుండుంటే ఇలాగే ప్రేమ చూపించేదేమో. అన్నీ దూరం అయిపోయాయి అంత సంధ్య వల్ల. నిజంగా వింధ్య కడుపులో అను పుట్టడం, తన రక్తం పంచుకుని పుట్టిన మనవరాలు తన ఇంట్లో ఉండటం వాణి గారికి ఎంత అదృష్టం. ఏ సంబంధం లేని నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందంటే సొంత నానమ్మ మీద ఇంకెంత ప్రేమ చూపిస్తుందో. ఎంతైనా పెట్టి పుట్టాలి. వాణి గారు నాకంటే చాలా చాలా అదృష్టవంతురాలు. ఏంట్రా ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మర్యాదగా ఆ తప్పులన్నీ నువ్వే చేసినట్టు ఈ పేపర్ మీద సంతకం పెట్టు. సార్, నిజంగా నాకేమీ తెలియదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. రేయ్, నీ పేరు విజయ కాదా? విజయ్ సార్. నీ మీద చాలా కేసులున్నాయి. నీ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. ఎన్నాళ్ళకి మాకు దొరికావు? దొరకడం ఏంటి సార్? నేను రోజు ప్రైవేట్గా బైక్ నడుపుకుని వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను సార్. మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. పొరపాటు పడ్డం ఏంట్రా? నువ్వేనని చెప్తున్నాంగా. మర్యాదగా సంతకం పెట్టు. పెడతావా లేదా? సార్, నాకు మీరు చెప్పిన ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్. రేయ్, నిజం ఒప్పుకుని సంతకం పెడితే సింపుల్గా 4-5 సంవత్సరాల్లో బయటకు వస్తావు. లేదంటే జీవితాంతం జైల్లో ఉంటావు. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. మర్యాదగా సంతకం పెట్టు. పెట్టమంటుండే. ఎస్ఐ గారు, ఏంటి సార్ మీరు అతని మీద చేసుకుంటున్నారు? ఇలా చేయడం ఎంత నేరమో తెలుసా? వెంటనే మీ పై ఆఫీసర్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ చేస్తావా? అసలు ఎవరు నువ్వు? రేయ్, ఎవర్రా ఈ అమ్మాయిని లోపలికి రానిచ్చింది? బయటికి పంపించండి. యారా సార్, ఎవర్రా ఈ అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? తనకేం తెలియదు సార్. శ్రీజ, నువ్వు వెళ్ళిపో. విజయ్, నువ్వేం భయపడకు. అసలు నిన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇచ్చారా లేదా? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా? ఈ డేటా అంతా నేను తీసుకుంటాను. అవసరమైతే మా సీనియర్ లాయర్తో మాట్లాడతాను.
నువ్వేం కంగారు పడుకు. ముందు ఈ అమ్మాయిని బయటికి పంపించండి. ఏమ్మా నువ్వు బయటికి పదమ్మా. చూడండి ఎస్ఐ గారు, నేను ఈ విషయంలో అస్సలు ఊరుకోను. వెంటనే వెళ్ళి కోర్టులో పిటిషన్ వేస్తాను. మీ అందరిపైన యాక్షన్ తీసుకుంటాను. ముందు నువ్వు బయటికి పదమ్మా. నీ సంగతి తర్వాత చెప్తాను. సార్ సార్ ఎవరంట అమ్మాయి? కోర్టు అంటుంది, పిటిషన్ అంటుంది. లాయర్ విశ్వనాథ్ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది సార్, జూనియర్ లాయర్. విశ్వనాథం గారి దగ్గర జూనియర్ లాయర్గా పనిచేస్తుందా? అవును సార్, ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది. ఏంటయ్యా, వాడి వెనకాల ఎవరు లేరన్నారుగా? ఏమో సార్, కానీ అమ్మాయి అనుకున్న పని చేసేలా ఉంది. ఏమయ్యా, ఆ విశ్వనాథం ఒక్కసారి కేసు పట్టుకున్నాడంటే వదలడు. ఈ అమ్మాయి ఆయన జుట్టులోంచి ఊడినట్టుంది. జానిడంత లేదు, చాలా గట్టిగా మాట్లాడుతుంది. ముందు వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేయి, లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. నువ్వు రావయ్యా బాబు, సార్ ఏదో పొరపాటున తీసుకొచ్చారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఓకే సార్. సార్, ఎలాగైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. తను బయటకు వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. విజయ్, మా లాయర్ విశ్వనాథం గారితో మాట్లాడాను. మనం వెంటనే వెళ్ళి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. రిజానికి దండం పెడతాను, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మనం వెంటనే వెళ్ళిపోవాలి. పద. నమస్తే సార్, కూర్చోండి. ఎక్కడయ్యా విజయ్? సార్ అది సార్ అవతల ప్రెస్ మీట్ పెడుతున్నారు, తీసుకురమ్మంటున్నారు. సార్ అది ఏంటయ్యా అది ఇదని నీళ్ళు నమ్ములుతున్నావు? వాడు లేడు సార్. వాడి తరపున ఒక లాయర్ వచ్చింది. లాయర్ రావడం ఏంటి? మూడో వ్యక్తికి తెలియకుండా వాడిని లాక్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పాను కదా. అక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ కోసం అందరినీ పిలిపించాం. లేదు సార్, వాడు మిస్ అయ్యాడు. నాకొక 2 days టైం ఇస్తే ఇంకెవరినైనా వెతికి తెస్తాను. ఏంటి వెతికేది? అవతల లైఫ్ అండ్ డెత్ ఇష్యూని చెప్తున్నా కూడా అర్థం కావట్లేదా? మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? అయిపోయావయ్యా. సార్ సార్, నాకు ఒక 2 days టైం ఇవ్వండి సార్. నేను వేరే వాడిని వెతికి తీసుకొస్తాను. చెప్పా కదా, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని చెప్పేసి. ఈ కేసు నుంచి బయటపడకపోతే మినిస్టర్ గారి కొడుకు లైఫే కాదు, మినిస్టర్ గారి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. చూడు, ఎవరినో వెతకడం కాదు, ఇప్పుడు వచ్చిన అతన్నే లాక్ చేయి. మినిస్టర్ గారికి కూడా వాడి ఫోటోనే పంపించాం. ప్రెస్ మీట్లో కూడా వాడి ఫోటోనే రిలీజ్ చేస్తున్నారు. కావాలంటే నేను 1 day ప్రెస్ మీట్ని ఆపు చేయిస్తాను. 24 hours వాడిని లాక్ చేయి. నీకు వేరే ఆప్షనే లేదు. హలో, 24 గంటల్లో వీడిని ఎలా ఇరికించాలి? అమ్మా అను, ఏం చేస్తున్నావు? ఇల్లుడుస్తున్నాను అని. ఏంటి వాణి ఇదంతా? వాణి, వెళ్ళి బట్టలు ఉతుక్కొనొస్తాను. అమ్మా, ఏంటిది? అసలు నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఏంటి? ఇన్నాళ్ళు అదే కదా జరిగింది వాణి. నా గది నేనే ఉడుచుకోవాలి, నా బట్టలు నేనే ఉతుక్కోవాలి, నా బట్టలు నేనే ఆరేసుకోవాలి, నా బట్టలు నేనే ఐరన్ చేసుకోవాలి, నా బట్టలు నేనే సర్దుకోవాలి. అలవాటైపోయింది వాణి. ఉండు, ఒక 1/2 hourలో బట్టలు ఉతుక్కొని వచ్చేస్తాను. అయ్యయ్యో వద్దమ్మా, ఇలా ఇవ్వు. ఏమైంది వాణి? ఏంటమ్మా ఇది? ఇంతమంది పనివాళ్ళు, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు ఉతకడం ఏంటి? వాణి, తన పనులు తను చేసుకుంటే తప్పేంటి? ఎంతైనా వింధ్య పెంపకానికి సంధ్య పెంపకానికి చాలా తేడా ఉంది. అమ్మా అను, నువ్వెళ్ళు. ఏంటండి వెళ్ళేది? నువ్వాగు. నువ్వేమీ ఉతకాల్సిన అవసరం లేదు. అంతగా ఉతకాల్సిన పరిస్థితి వస్తే నేనైనా ఉతుకుతాను, కానీ నీ చేత ఇలాంటి పనులు చేయించనమ్మా. ఇప్పుడు ఏమైంది వాణి? నాకేం బాధ లేదు.
అలవాటైపోయిందని చెప్తున్నాను కదా. వద్దాను, నువ్వు ఈ పనులు చేయడానికి వీల్లేదు. ఇంట్లో ఇంతమంది పని వాళ్ళని పెట్టుకుని నువ్వు ఈ పనులు చేస్తావా? ఇంకెప్పుడు ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం లాంటి పనులు చెయ్యొద్దు. ఇన్నాళ్ళు సంధ్య ఇంట్లో చేసింది అదే కదా వాణి. తను నాకు నేర్పింది అదే కదా. నువ్వు అలా వద్దు అంటావేంటి? సంధ్య చెప్పినవన్నీ చేస్తే బెస్ట్ అని డాడీ అంటారు, వద్దని నువ్వు అంటావు. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో అవ్వాలి? అమ్మా, నువ్వు సంధ్యనే ఫాలో అవ్వు. ఏమండి, మీరు ఆగుతారా? అను, ఏంటమ్మా, అయినా దీనికోసమా సంధ్య ఇంటికి పంపించింది? సరే, ఇవన్నీ వద్దు. మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళదాం. పిజ్జా, బర్గర్, నీకేది కావాలన్నా ఆర్డర్ చేసుకో. అదేం వద్దు వాణి. ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందా? ఆవకాయ పచ్చడా? అదేంటమ్మా? వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? ఆవకాయ పచ్చళ్ళలో నెయ్యి వేసుకున్నా? ఏంటమ్మా ఇది? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును వాణి, ఆ సంధ్య ఇంట్లో పిజ్జా బర్గర్లు ఉండవు. ఆవకాయ పచ్చడి, పప్పు, అదేదో అంటారే, రసం. ఎంత కమ్మగా ఉంటుందో, నాకు అలా తినాలనుంది. ఇవేమీ వద్దు నాకు. ఆ సంధ్య ఇంట్లో తిన్న భోజనమే చేసి పెట్టు వాణి. ఏంటండి ఇది? అసలేం మాట్లాడుతోంది? ఏం చేస్తుంది? తినే తిండి కూడా మొత్తం మారిపోయింది ఏంటండి? దట్ ఈజ్ సంధ్య. ఎంతైనా సంధ్య గ్రేట్ వాణి. ఏంటండి గ్రేట్? అమెరికాలో పెరిగొచ్చిన అమ్మాయి కాబట్టి అక్కడ అలవాట్లున్నాయి. అంత మాత్రాన ఇలా పచ్చడి మెతుకులు తింటే గ్రేటనా? అసలు మీరంతా ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి. గ్రేట్ అంట గ్రేట్. నువ్వు ఎన్నైనా అనుకోవాణి, సంధ్య పెంపకమే కరెక్ట్. మీరిద్దరూ ఈ రోజు నుంచి అక్క చెల్లెళ్ళు మాత్రమే కాదు, ఫ్రెండ్స్ కూడా. క్లాస్లో ఏ సమస్య వచ్చినా మీరిద్దరూ కలిసి సాల్వ్ చేసుకోవాలి. మొదటి రోజు పాపని స్కూల్కి పంపిస్తూ ఉంటే వింధ్య రాకపోవడం ఏంటి? వింధ్య లేదండి, తను పుట్టింటికి వెళ్ళింది.